నమన్కి ఎలా దేవుడు ఆశీర్వదించారు. ఒక రోగాలతో బాధపడినప్పుడు దేవుడు ఎలా స్వస్థ ఇచ్చారు. నమన్ గురించి ఈరోజు వాక్యం నుంచి నేర్చుకుందాం. 2 రాజులు 5వ అధ్యాయం 1 నుంచి 10 వరకు చూడండి. ఈ నమన్కి దేవుడు ఎలా ఆశీర్వదిస్తున్నారు. నమన్ ప్లేస్లో మేము ఉంటే ఈ ఆలోచన వస్తుంది. ఈ నమన్కి 7 సారి స్నానం చేయమన్నారు. ఒకవేళ నమన్ ప్లేస్లో మేము ఉంటే స్నానం చేస్తే మేము సుస్థ పొందుకుంటామా? ఒక ఆలోచన కూడా రావచ్చు. ఎగ్జాక్ట్ అదే ఆలోచన నమన్ కూడా రావచ్చు. ఈ నమన్కి ఏ రోగాలు ఉన్నాయట? కుష్టి రోగం. ఈరోజు ఎవరైనా రోగాలతో బాధపడుతున్నారంటే ఈ నమన్ వాక్యం ద్వారా నేర్చుకోవాలి. మేము ఎవరికి కిడ్నీ ప్రాబ్లం, ఎవరికి బీపీ ఉన్నాయి, ఎవరికి షుగర్ ఉన్నాయి, ఎవరికి జ్వరం ఉంది, అంటే రకరకాల రోగాలు ఉన్నాయి. అలాగే ఈ నమన్కి ఒక కుష్టి రోగాలతో బాధపడినప్పుడు దేవుడు వాక్యంలో ఈరోజు కొన్ని విషయం నేర్చుకుంటున్నాము. నమన్కి స్నానం చేయండి. ఎన్నిసారి? 7 సారి. 7 సారి స్నానం చేస్తే అట కొత్తగా శరీరం మొత్తం అయిపోద్ది. అలాగే ఆ దేహం మొత్తం ఒక యంగ్లంగా అవుతుంది అని ఇక్కడ చూస్తున్నాము. 14లో ఒకసారి రిపీట్ చేద్దాం. దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తున్నారు, అలాగే కొత్తగా నూతనగా శరీరం మార్చేస్తున్నారు. ఒకసారి రిపీట్ చేద్దాము. 14. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడయ్యాడు. హల్లెలూయా. హల్లెలూయా. పసిపిల్లలంగా కనిపిస్తున్నారని ఇక్కడ చూస్తున్నాము. ఇది చిన్న విషయం కాదు. 7 సారి మీరు స్నానం చేయండి అని దేవుడు అన్నాడు. ఎవరిని? నమన్. ఈరోజు ఎవరికైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఒకసారి ఏదో ఒకటి ఫెయిల్ అయిపోయింది. డాక్టర్ అన్నారు ఇంకోసారి రండి అని, అది కూడా ఫెయిల్ అయిపోయింది. మీరు బాధపడే అవసరం లేనే లేదు. ఎందుకంటే దేవుడు నమన్ ఇలా కాపాడుతున్నారు, మాయ కూడా కాపాడుతారు. ఈ 7 సారి స్నానం చేయండి అన్నప్పుడు ఎవరికైనా ఒక ఆలోచన వస్తుంది. ఈరోజు రోగాల్లో వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ట్రీట్మెంట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ చూస్తే ఈ సుస్థ గురించి 7 సారి మేము స్నానం చేయాలి అని ఇక్కడ చూస్తున్నాము. ఇది చిన్న విషయం కాదు. నీళ్ళతో స్నానం చేస్తే శరీరం మొత్తం కొత్తగా మార్చిపోతుంది. అలాగే సుస్థ కూడా దేవుడు ఇస్తున్నారని వాక్యంలో చూస్తున్నాము. 7 సారి ఒక విశ్వాసి పడిపోతే అట దేవుడు మళ్ళీ లేపుతారు అని. ఇక్కడ 7 సారి నమ్మని స్నానం చేయండి అని దేవుడు చెప్పినప్పుడు 7 సారి స్నానం చేస్తే దేవుడు సుస్థ ఇస్తున్నారు. ఇక్కడ నమన్కి 7 సారి స్నానం చేయమని దేవుడు వాక్యం ద్వారా మేము ఈరోజు నేర్చుకుంటున్నాము. ఇక్కడ 7 సారి ఒక విశ్వాసి పడిపోతే అట దేవుడు మళ్ళీ లేపుతారు. ఏ విషయమైనా సరే ఈరోజు మేము ఫెయిల్ అయిపోయాము, దేవుడు తప్పకుండా మళ్ళీ బాగు చేస్తారు. తప్పకుండా దేవుడు మాకి బాగు చేస్తారు, అలాగే సహాయం చేస్తారు. ఇప్పుడు కూడా సహాయం చేస్తూనే ఉన్నారు. అది రోగాలైనా సరే, ఏ విషయమైనా సరే. నామన్కి చూడండి, కుష్టి రోగాలు ఉన్నప్పుడు బాధపడినప్పుడు మేబీ రకరకాల వైద్యుల దగ్గర వెళ్ళవచ్చు. సుస్థ లేకుండా అల్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు చూస్తారు ప్రవక్త ద్వారా, మీరు వెళ్ళండి అక్కడికి 7 సారి స్నానం చేయండి అన్నప్పుడు 7 సారి డౌట్లో 7 సారి స్నానం చేసిన తర్వాత ఇది పూర్తిగా ఒక యంగ్ పిల్లలుగా మార్చేస్తారు అని మేము ఇక్కడ చూస్తున్నాము. ఇది చిన్న విషయం కాదు. మా లైఫ్లో కూడా దేవుడు చాలా సరి ఆశీర్వదించారు. అది రోగాలైనా సరే, అది ఉద్యోగమైనా సరే, అది కుటుంబం విషయమైనా సరే. మేము 7 సారి పడిపోయినా సరే దేవుడు మళ్ళీ మాకి ధైర్యం ఇచ్చి నడిపిస్తానే ఉన్నారు ఇప్పటి వరకు. నమన్కి కూడా అలాగే చేస్తారు. ఒక విశ్వాసి కూడా 7 సారి అలాగే చేస్తారు. మేము మర్చిపోకుండా దేవుడు వాక్యానుసారంగా ప్రతిరోజు జీవించా ఉండాలి. చూడండి ఇక్కడ నమన్కి దేవుడు ఎలా ప్రేమిస్తున్నారు, మాయ కూడా ఇప్పటి వరకు ప్రేమిస్తానే ఉన్నారు. నమన్ లైఫ్లో జరిగిన విషయము
ఒకవేళ మాకి జరిగి ఉంటే డాక్టర్ అంటున్నారు 7 సరి స్నానం చేయండి, లేకపోతే మన కుటుంబం అంటున్నారు 7 సరి స్నానం చేయండి, ఇది సహజమా అని ఆలోచిస్తాం. కానీ దేవుడి దగ్గరే అన్ని సాధ్యం. ఏదో ఒకటి వాళ్ళ ప్రవక్త ద్వారా, వాళ్ళ దాసు ద్వారా, వాళ్ళ విశ్వాసి ద్వారా మాకు నడిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వరకు ప్రతి ఒక్క విషయంలో కాపాడుతూనే ఉన్నారు. నమ్మన్కి ఎలా ప్రవక్త ద్వారా కాపాడుతున్నారు, మాకు కూడా కాపాడుతూనే ఉన్నారు. ఈరోజు దేవుడు చెప్పిన వాక్యాంశరంగా జీవిస్తున్నామా, లేకపోతే మన జ్ఞానంతో జీవిస్తున్నామా, అది కూడా ఒకసారి ఆలోచిస్తాం. ఈ నమన్కి కాపాడాలి, నమన్కి సుస్థ ఇవ్వాలి అని దేవుడు ఆశపడుతూ ప్రవక్త ద్వారా నడిపిస్తున్నారు. అలాగే మాయకు కూడా ఇప్పుడు వరకు ప్రవక్త ద్వారా నడిపిస్తూనే ఉన్నారు. దేవుడు ఈరోజు వరకు మాకి ప్రతి విషయంలో కాపాడుతూనే ఉన్నారు. నమన్కి ఇలా దేవుడు ఒక కొత్త శరీరం ఇచ్చారు, అలాగే కొత్త సుస్థ ఇచ్చారు, కొత్త జ్ఞానం, కొత్త ఒక విశ్వాసం ఇచ్చారు. ఎగ్జాక్ట్ అలాగే మాయకు కూడా దేవుడు ఇచ్చి ఈ రోజు వరకు కాపాడుతూనే ఉన్నారు. ఇది మర్చిపోకుండా ఉండాలి. దేవుడు చేసిన ఆశీర్వాదము ఈరోజు మర్చిపోతున్నాము. ఒక మనుషు చేసిన సహాయము మేము ప్రతిరోజు జ్ఞాపకం చేస్తాము. ఈ నమన్కి ఇలా దేవుడు ప్రేమించి ప్రవక్త ద్వారా కాపాడాలి, సుస్థ ఇవ్వాలి అని ఆశిస్తున్నారు. దేవుడు ఈరోజు వరకు కూడా మాకి అలాగే ఆశిస్తున్నారు. ఈరోజు ఈ భూమిలో చక్కగా ఉన్నామంటే కుటుంబంతో సహా అది దేవుడు ప్రేమ, దేవుడు ఇచ్చిన బాధ్యత, దేవుడు ఇచ్చిన జ్ఞానం, దేవుడు ఇచ్చిన వాక్యం, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం, దేవుడు చేసిన ప్రతి ఒక్క విషయము మన లైఫ్లో ఉండాలి. ఈరోజు ఈ నమన్ వల్లే ఏది మాకి దేవుడు నేర్పిస్తున్నారు, మేము కూడా నేర్చుకోవాలి. నమన్కి ఒకసారి చెప్పినప్పుడు కొన్ని విషయం డౌట్ వచ్చింది, మాకు కూడా కొన్నిసారి డౌట్ వచ్చి ఉంటుంది. మీరు ప్రార్థన చేసినప్పుడు, అడిగినప్పుడు, వాక్యం చదివినప్పుడు, లేకపోతే ఈ విశ్వాసి దేవుడు మీకు సహాయం చేస్తారన్నప్పుడు, లేకపోతే ప్రవక్త వాళ్ళు చెప్పినప్పుడు కూడా మాకు డౌట్ ఉండవచ్చు. కానీ నమన్కి కూడా డౌట్ ఉన్నప్పుడు ఇంకొకసారి ప్రవక్త ద్వారా చెప్పిన తర్వాత వెళ్ళి అక్కడ స్నానం చేస్తే 7 సారి దేవుడు కొత్తగా దేహం అంతా మార్చేస్తున్నారు.